హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. టమాటా రసం చూద్దాము. దానికోసం నేను 5 టమాటాస్ తీసుకుని క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకున్న వాటిని పేస్ట్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. మీ టమాటాలు కొంచెం పుల్లగా ఉన్నాయంటే అక్కర్లేదు, నాకు కొంచెం మైల్డ్గా ఉన్నాయి, అందుకనే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను చింతపండుని కూడా. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ, చాలా ఈజీగా ట్రై చేయొచ్చు ఎవరైనా. నా రెసిపీస్ అని పెద్ద కాంప్లికేషన్స్ ఏమి ఉండవండి, చాలా ఈజీగా అయిపోతాయి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి, క్యారేజీకి కూడా ఈజీగా అయిపోతాయి. చూడండి, నేను చింతపండు యాడ్ చేస్తున్నాను, అంతే అండి. మిక్సీ చేసుకోవాలి. దీనివల్ల కొంచెం చింతపండు యాడ్ చేయడం వల్ల రసం కొంచెం కలర్ రెడ్గా రాదండి, కొంచెం ఆరెంజ్ కలర్లో వస్తుంది, చింతపండు వేసాం కదా. అంతే అండి. ఇప్పుడు పోపు చూద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న ఆయిల్లో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. పోపు బాగా కలర్ మారాక అందులో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. 1 by 1 ఒక్కొక్కటి వేసుకొని బాగా సిమ్లో అండి, సిమ్ టు మీడియం, మరీ హైలో పెట్టేసినా సరే మొత్తం మాడిపోతుంది. అంతే అండి. అవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేస్తే బాగుంటుందండి. వెల్లుల్లిపాయ టేస్ట్ ఇష్టం లేని వాళ్ళకి ఇంగు సరిపోతుంది, ఇంగు అక్కర్లేదు అనుకుంటే వెల్లుల్లిపాయ సరిపోతుంది. నేనైతే ఇందులో 2 వేసానండి. అందులోకి 2 కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ కూడా కలర్ బాగా మారాలండి, మారిదాకా బాగా వేయించుకోవాలి. తర్వాత అందులోకి మన టమాటా పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. ముందు కొంచెం టమాటా పచ్చివాసన అంతా పోయేదాకా ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఉడికిన దాంట్లోనే మనకి ఎంత పలుచగా కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంతే, బాగా మరగాలి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా బాగా మరగాలి. ఇందులోకే నేను కొంచెం చారు పొడి ఉంటుంది కదండి, రసం పౌడరు, అది బయట ప్యాకెట్స్ అయినా పర్వాలేదు, హోమ్ మేడ్ అయినా పర్వాలేదు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అందులో సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలండి. అంతే, ఒకసారి బాగా కలుపుకొని ఎంత పలుచగా కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవడమే. ఒక 15-20 మినిట్స్ సరిపోతుందండి. దాన్ని ఫుల్గా బాయిల్ అవనివ్వాలి. చూడండి, నేను ఈ మాత్రం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం మరిగాక కొంచెం దగ్గర పడుతుందండి, సరిపోతుంది. బాగా మరుగుతున్నట్టు చూడండి. ఈ టైంలోనే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అండి. అంతే అండి, సింపుల్ టమాటా రసం రెడీ. నేను స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా అండి రసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.